శ్రీలత నమితకి కాల్ చేసి, మనం అనుకున్న ప్లాన్ ఎంతవరకు వచ్చింది? సీతాకాంత్ వలలో పడినట్టే కదా అని అయితే అంటూ ఉంటుంది. ఇక నమిత ఏమో, లేదు మేడం, మన ప్లాన్ అయితే వర్కౌట్ కాలేదు. సీత సార్ మామూలు వాళ్ళు కాదు. అస్సలు కొంచెం కూడా ఆడవాళ్ళ మీద ఆసక్తి లేని జెంటిల్‌మెన్ అని చెప్పొచ్చు. మీకు తెలిసి కూడా ఎందుకు మేడం ఇలా చేస్తున్నారు అన్నట్టు అంటుంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ వీడియో తీసావు కదా! ఆ వీడియోని అడ్డం పెట్టుకొని మనం రంగంలోకి దిగుదామన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి సీతాకాంత్ దగ్గర చాలా కంగారుగా ఉంటే, ఏంటి రామలక్ష్మి, నా మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా అడగాలనుకుంటున్నావా? అంటూ ఉంటే, అయ్యో అలాంటిదేమీ లేదు సార్. అయినా మీ మీద నాకెందుకుంటుంది అన్నట్టు సీతాకాంత్ మీద తనకి ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం, గౌరవం ఉన్నాయో తన మాటల్లోనే అర్థమయ్యేలాగా సీతాకాంత్‌కి చెప్తుంది. మీరు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో నాకు తెలీదా అన్నట్టు చెప్తూ ఉంటుంది. అయితే ఇద్దరు ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటే శ్రీలత ఒక ఊహించిన ట్విస్ట్ ఇస్తుంది. అదేంటి రామలక్ష్మి, నా కొడుకు చూడు ఎంత హుందాగా ఉన్నాడో, కంపెనీకి చైర్మన్, యజమాని అంటే నువ్వు కూడా యజమానివే కదా! నువ్వేంటి ఇలా చీప్‌గా నార్మల్‌గా వెళ్తున్నావు? ఇలా ఉండకూడదు. నిన్ను ఈరోజు నా చేతులతో రెడీ చేస్తాను రా అని తీసుకొని వెళ్తుంది. రెడీ చేస్తుంది. ఈరోజు చూడు, నువ్వు ఆఫీస్ అయ్యేలోపు ఒక ఊహించిన షాక్‌కి గురవుతావని చెప్తుంటుంది. ఇంతకీ ఏం గోతులు తీస్తుందో ఏమో అన్నట్టు రామలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు బయటకు వచ్చే సమయంకైతే దిష్టి గుమ్మడికాయ కాస్త ఊడి సీతాకాంత్ మీద పడిపోయినట్టు అయిపోతుంది. రామలక్ష్మికి ఇంకా భయం పెరిగిపోతుంది. ఇదేంటి, అక్కడ అత్తయ్య ఏమో ఏదో కుట్ర చేస్తుంది, ఇప్పుడు ఈ దిష్టి గుమ్మడికాయ కూడా ఏదో శకునం చూపించేలా ఉంది, నా భర్తకి ఏమైనా ప్రమాదం ఉందో ఏమో అని సీతాకాంత్ని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి దేవుడికి మొక్కుకుంటుంది. నా భర్త క్షేమంగా ఉండాలి, ఆయనకి ఏ ఆపద రాకూడదు అన్నట్టు. ఇక ఆఫీస్కి వెళ్ళినా కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నమిత వచ్చి సార్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మరలా తనకేదో ప్రాబ్లం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి ముందు ఎందుకులే మాట్లాడడం అని, నేను తర్వాత మాట్లాడతాను, నేను వచ్చి కలుస్తాను అన్నట్టు పంపించేస్తుంది.